ఇష్టారాజ్యంగా గుప్పిస్తున్న ప్రకటనలు, కోట్లాది రూపాయలు నిజానికి ఏపీతో సంబంధం లేని ఎక్కడో ఇతర రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాల్లో ఉండే పత్రికలకు కూడా యాడ్స్ ఇస్తారు వీళ్ళు. ఎందుకు ఇస్తారో తెలియదు. ఆ యాడ్స్ ఇవ్వడం కూడా వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడమే కాదు, అది రాజకీయ ప్రకటనలా ఉంటాయి, ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలాగా ఉండవు. పైగా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చింది గతంలో. ప్రభుత్వం ప్రకటన ఇస్తే అందులో ఎవరెవరి ఫోటోలు ఉండాలి, ఎలాంటి మ్యాటర్ ఉండాలి, ఎంతవరకు కన్ఫైన్ అవ్వాలి అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇచ్చుకోవడం ఒకటైతే, నామ్స్ ఉంటాయి కొన్ని మీడియాలో, ఏ పత్రికలకి ఏ ఛానళ్ళకి యాడ్స్ మస్ట్గా ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. అవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి బాకాలు ఊదే వాళ్ళకి పడేయడం, అది ఒక ఆస్పెక్ట్. తర్వాత రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయడం ప్రకటనల్లో. నిజానికి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో ప్రకటన కింద సమాచార పౌర సంబంధాల శాఖ అని ఉంటుంది. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానిది ఆ శాఖ. ఆ శాఖ ఇచ్చే ప్రకటనల్లో ఎక్కడా కూడా ఒక రాజకీయ పార్టీని విమర్శించడం కానీ, ఒక రాజకీయ పార్టీని నిందించడం కానీ, లేకపోతే ఒక రాజకీయ పార్టీని ప్రజల్లో పలుసన చేసే విధంగా ప్రకటనలు ఇవ్వడం అనేది నిషిద్ధం. అది చాలా తప్పు కూడా. అలాంటిది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ప్రకటనలోనూ గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాన్ని దెప్పిపొడవడం, ఇదే కార్యక్రమం. దాంతోపాటు ఇక్కడ భజన. అంతేగాని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ పలానా స్కీము, లేకపోతే ఆ స్కీమ్ యొక్క గోల్ ఏంటి, ఎంతవరకు వెళ్ళింది, ఏం సాధించాం, ఇది చెప్పుకోవడం అనేది ఉండదు. ఒకటి, అవి ఒకవేళ ఏదైనా ఫిగర్స్ ఇచ్చినా కూడా అవి అభూత కల్పనలు, ప్రాక్టికల్గా ఉండేదానికి ఇక్కడ తప్పుడు ఫిగర్లు ఇవ్వడం, ఇది ఇంకొక ఆస్పెక్ట్. తర్వాత ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి ఇప్పుడుగా చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చూస్తున్నాం రాజకీయాలని. ఏదైనా ప్రభుత్వం తను అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైనా కొత్త స్కీమ్ ప్రారంభిస్తే, ఆ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒక ప్రకటన ఇస్తారు పేపర్లలో, టీవీలలో ఇచ్చి దానికి ప్రచారం కల్పిస్తారు. ఇగో ఇది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశము, ఇగో వీళ్ళు లబ్ధిదారులు ఇలా ఉంటారు, ఈ లబ్ధిదారులకి ఇలాంటి లాభం కలుగుతుంది అని ఇస్తారు. అంతే, ఇంకా దాంతో అయిపోతుంది. దాన్ని అది రొటేషన్లో పడిపోతుంది. కానీ ఆ ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ఆ పథకానికి డబ్బులు కేటాయించాల్సిందే. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ బడ్జెట్లోనూ దానికి నిధులు కేటాయించాలి. దానికి కూడా మళ్ళీ యాడ్స్, దానికి ఈయన పెట్టుకున్నాడు, బటన్ నొక్కుతా అని పెట్టుకుంటాడు. ఆ బటన్ నొక్కే పేరుతో ఫుల్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, అది కూడా వాళ్ళ సొంత మీడియాకి 100 కోట్లు దోచిపెట్టడం, లేకపోతే ఆయన వాడుకునే కూలి మీడియాకి, ఆయన మోసే కూలి మీడియాకి 100 కోట్లు దోచిపెట్టడం, ఇంకెక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్న మీడియాకి దోచిపెట్టడం, ప్రభుత్వాన్ని లేపడానికి ఏకంగా అడ్వర్టైజ్మెంట్లు కాదు, ఏకంగా వాళ్ళకి అగ్రిమెంటే, వాళ్ళకి ఇంత ఇస్తాం మీకు సంవత్సరానికి, మీరు మా ప్రభుత్వాన్ని లేపాలి అంటే. ఇందులో ప్రకటన రూపంలో ఇచ్చే ఉంటాయి, పెయిడ్ ఆర్టికల్స్ రూపంలో కూడా ఇచ్చే ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఇష్టారాజ్యంగా దోచిపెట్టే కార్యక్రమం. పైగా అందరిని అంటాడు ఈయన డిపిడి అని, దోచుకో పంచుకో తినుకో అని. జరుగుతుంది అసలు ఇక్కడ. ఆయనే దోస్తాడు, ఆయనే పంచుతాడు, వాళ్ళే తింటారు అందరు కలిసి. గత ప్రభుత్వాన్ని మాత్రం దోచుకో పంచుకో తినుకో అని దానికి పేర్లు పెడతారు. ప్రతిదీ రివర్స్ ఇది. తర్వాత ఇవాళ ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, వాలంటీర్ల విషయంలో ఆయన మళ్ళొకసారి ఇవాళ చెప్పేశాడు. మొన్న అక్కడ వైజాగ్ దగ్గర పెట్టిన సభలోనేమో వాలంటీర్లు అందరూ మా పార్టీ కార్యకర్తలని బహిరంగ సభలో బాహాటంగానే ప్రకటించారు. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి వాలంటీర్లు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఇది అంటే గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల సొమ్ముతో వాలంటీర్లకు ఇచ్చి, వాళ్ళేదో సేవకులు, వాళ్ళేదో ప్రజలకి ప్రభుత్వానికి వారధులు అని మాయమాటలు చెప్పి
ప్రజల్ని నమ్మించి ప్రజల్ని దగా చేసి ఇప్పుడు ఆ వాలంటీర్లు యుద్ధానికి సిద్ధం కావాలట. ఎవరి మీద? ప్రజల మీద. అంతే. వాలంటీర్లు ప్రజల మీద యుద్ధానికి సిద్ధం కావాలి. ఎందుకంటే ఆ ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని రేపు ఎలక్షన్లో ఓటు ద్వారా తెలపబోతున్నారు. వీళ్ళకు వ్యతిరేకంగా ఏ ప్రజలైతే ఓటేస్తారనుకుంటున్నారో, వీళ్ళకు వ్యతిరేకంగా ఏ ప్రజలైతే అభిప్రాయంతో ఉన్నారో వాళ్ళ మీద ఈ వాలంటీర్లు యుద్ధానికి వెళ్ళాలి రేపటి నుంచి. ఇవాళ ఆయన పిలుపునిచ్చాడు. పైగా వాలంటీర్లట చంద్రబాబు మీద ప్రచారం చేయాలట నెగిటివ్గా. చంద్రబాబు పైన వైఫల్యాలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేయాలి. అంటే నువ్వు ప్రజల సొమ్ముతో వాలంటీర్లను పెంచి ఇంతకాలం జీతాలు ఇచ్చి ఇంకా ఇస్తూ వాళ్ళని రాష్ట్రంలోని ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించుకోవడానికి బాహాటంగా పిలుపునిస్తున్నావంటే బరితెగింపు. ఇది రాజ్యాంగం పరిధిలో ఉండాల్సిన ప్రభుత్వాధినేత చేస్తున్న బరితెగింపు చర్య కింద వస్తుంది. ఇది ఎలా? ఇది అసలు ఇది ఏ రకమైన పాలనా దక్షత, ఏ రకమైన రాజనీతిజ్ఞత? వాలంటీర్లను ప్రజల మీదకి ఉసిగొలపడం ఏంటి? వాలంటీర్లతో రాజకీయ పార్టీలని మీద యుద్ధం చేయమని చేయడం ఏంటి? వాళ్ళు ప్రజల సొమ్ముతో కదా వాళ్ళు బతుకుతున్న, మీ జేబులో సొమ్ము ఇవ్వట్లేదే. మీ ఎస్టేట్లు, మీ ఎకరాలు, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు వాటిలో తీసుకొచ్చిన సొమ్ము కాదే వాళ్ళకి ఇస్తున్నది. నెలలా ఇస్తున్నది ప్రజల సొమ్ము, బడ్జెట్లో పెట్టి ప్రజల సొమ్ముతో ఇస్తున్నారు మీరు. వాళ్ళని ప్రజల మీదకి యుద్ధానికి ఎలా పంపుతారు అనేది నాకైతే అర్థం కాల. సో చిన్నది బ్రేక్ తర్వాత దీని మీద కూడా